చందమామ కథ, బేతాళ కథలు, ప్రాణం పొందిన ప్రతిమ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టు నుంచి దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు కీర్తి కోసమై ఇంత తంటాలు పడుతున్నావు గాని ఈ జీవితంలో కీర్తి కంటే ఆనందమే ముఖ్యమైనది. వెనుకటికి యముడు ఏం చేశాడో ఎరుగవా? నీకు అతని విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. దేవతల శిల్పి విశ్వకర్మ, రాక్షసుల శిల్పి యముడు. ఇద్దరు గొప్ప శిల్పులే, కానీ ఇద్దరిలోనూ యముడు చాలా మెరుగు. అయితే అతను రాక్షసుల శిల్పి కావటం చేత అతన్ని దేవతలు ఎప్పుడూ మెచ్చేవారు కారు. విశ్వకర్మే గొప్ప శిల్పి అని చెప్పుకునేవారు. యముడు శిల్పంలో ఎంత గొప్పవాడో అతని స్వభావం కూడా అంత మంచిది. తనను దేవతలు మెచ్చుకోలేదని అతను బాధపడేవాడు కాదు. కానీ మిగిలిన రాక్షసులు యముడి దగ్గరికి వెళ్ళి, నీకామాత్రం పౌరుషమైనా లేదేం? విశ్వకర్మ నీ కాలు గోరుకైనా సమం కాడు కదా. అలాంటి విశ్వకర్మ నీకన్నా గొప్ప శిల్పి అంటే చూస్తూ ఊరుకుంటావా అన్నారు. యముడు నవ్వి, నేను ఎటువంటి శిల్పినో దేవతలు ఎరుగరా? శివుడు ఆజ్ఞాపించగా సాల్వుడి కోసం గాలిలో ఎగిరే సౌభగ నగరం నిర్మించలేదా? పాండవుల కోసం నేను నిర్మించిన సభను అందరూ చూశారు కదా అన్నాడు. విశ్వకర్మ మాత్రం సామాన్యుడా? స్వర్గమంతా అతనే కట్టాడు. సూర్యుణ్ణి సానబట్టి అప్పుడు వచ్చిన చూర్ణంతో మహావిష్ణువుకు చక్రం చేసి పెట్టాడు. పాండవులకు ఇంద్రప్రస్థం కట్టిపెట్టాడు. ఇప్పుడు ఆ పాత విషయాలన్నీ తవ్వటం అనవసరం. నీకు విశ్వకర్మకు పోటీ ఏర్పాటు చేస్తాం. ఆ పోటీలో నీవు విశ్వకర్మను ఓడించాలి. అప్పుడు నీ ఘనతను అందరూ గుర్తిస్తారు అని రాక్షసులు యముణ్ణి ఒత్తిడి చేశారు. సరే, పోటీ ఏర్పాటు చేయండి అన్నాడు యముడు. రాక్షసులు దేవతల వద్దకు వెళ్ళి, మీ విశ్వకర్మకు మా యముడికి పోటీ ఏర్పాటు చేయండి. ఇద్దరిలో ఎవరు గొప్ప శిల్పి అయింది తేలిపోతుంది. మాటలతో పనేమిటి అని అడిగారు. దేవతలు తమలో తాము గుసగుసలాడుకొని విశ్వకర్మతో ఈ మాట చెప్పారు. బృహస్పతికి బావమరిదిని, సూర్యుడికి పిల్లనిచ్చిన మామను. ఈ రాక్షస శిల్పితో పోటీకి వెరుస్తానా అన్నాడు విశ్వకర్మ. దేవతలు యముణ్ణి పిలిపించి, నీకు విశ్వకర్మకు పోటీ ఏర్పాటు చేస్తున్నాం. నువ్వు ఎటువంటి మహత్తుగల వస్తువు నిర్మిస్తావో చెప్పు, అటువంటిదే విశ్వకర్మను కూడా నిర్మించమంటామన్నారు. మహిమలకేమిటి? అందరి మహిమలు అందరెరిగినవే. నేను 3 లోకాలలోనూ లేని సుందరిని బంగారు ప్రతిమగా తయారు చేద్దామనుకుంటున్నాను. నా శిల్పంలోని సౌందర్యాన్ని అంచనా వేయటానికి వారు వీరెందుకు? సృష్టికర్త అయిన బ్రహ్మనే ఏర్పాటు చేయండి అన్నాడు యముడు. దేవతలు ఇందుకు సంతోషంతో ఒప్పుకుని వెళ్ళిపోయారు. త్వరలోనే యముడు ఒక అత్యద్భుతమైన శ్రీరూపాన్ని మనిషి ప్రమాణం గల బంగారు విగ్రహంగా నిర్మించాడు. దేవతలంతా వచ్చి ఆ విగ్రహాన్ని చూసి నివ్వరపోయారు. విశ్వకర్మకు కాలు చెయ్యి ఆడలేదు. ఆయన బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి, తాత, ఈ యముడు నీకు చాలా పెద్ద అవమానం చేస్తున్నాడు. 3 లోకాలలోనూ ఎక్కడా లేని సౌందర్యవతిని సృష్టించాడు. సృష్టికర్తవైన నీవు కూడా అటువంటి సుందరిని ఎన్నడూ సృష్టించలేదని రుజువు చేయటానికే అతను ఈ పని చేశాడు. ఆ విగ్రహం ప్రపంచంలో ఉన్నంతకాలము యముడి కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది. అంతకాలము నీకు నాకు కూడా అపకీర్తి తప్పదు అన్నాడు. మిగిలిన దేవతలు కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, తాతగారు, మీరే ఎలాగైనా ఈ పోటీకి విఘాతం కలిగించాలి, లేకపోతే మన విశ్వకర్మకు అపకీర్తి అపజయము తప్పవు అని వేడుకున్నారు. యముడు సృష్టించిన హేమ విగ్రహాన్ని చూడటానికి బ్రహ్మదేవుడే స్వయంగా బయలుదేరి వచ్చాడు. దేవతలు చెప్పిన మాటలలో అతిశయోక్తి ఏమీ లేదని బ్రహ్మకు కూడా తోచింది. ఆయన యముడితో, నాయనా, నీవు కుర్రవాడవైనా ఈ హేమ విగ్రహాన్ని అత్యద్భుతంగా నిర్మించావు. కానీ నాకు ఒక్కటే విచారంగా ఉన్నది. ఏమిటంటే, నేనెన్నడూ ప్రాణం లేని ప్రతిమలను సృష్టించిన వాణ్ణి కాను. ఈ ప్రతిమను చూస్తుంటే దీనికి ప్రాణం ఉంటే ఇంకా ఎంత బాగుండునని నాకే అనిపిస్తున్నది. విశ్వకర్మ కన్నా గొప్ప శిల్పిని అనిపించుకోవటానికి ఈ విగ్రహాన్ని ఎందుకు వృధా చేస్తావు? నేను దీనికి ప్రాణం పోస్తాను. ఇది నీకు యావజ్జీవం భార్యగా ఉంటుంది. అంతకన్నా కావాల్సిందేమిటి అన్నాడు. యముడు కొంచెంసేపు ఆలోచించి, దేవా, అలాగే చేయండి.
నేను విశ్వకర్మకు ఓడినట్టు ఒప్పుకుంటాను అన్నాడు. దేవతల ఆనందానికి మీరలేదు. బ్రహ్మదేవుడు హేమ విగ్రహానికి ప్రాణం పోసి మనిషిని చేసి ఆమెకు హేమ అని నామకరణం కూడా చేశాడు. అప్పటికప్పుడే యముడికి హేమకు వివాహం అయిపోయింది. బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలు వెళ్ళిపోయారు. ఇక మీదట హేమ సౌందర్యం గురించి మీరు చింతించనవసరం లేదు. ఆమెకు శరీర ధర్మాలన్నీ ఏర్పడ్డాయి. కాలక్రమాన ఆమెకు పిల్లలు పుడతారు, జబ్బులు వస్తాయి, ముసలితనం వస్తుంది, చివరకు చచ్చిపోతుంది. యముడి శిల్పం ఈ విధంగా మట్టిలో కలిసిపోతుంది అని బ్రహ్మ దేవతలతో అన్నాడు. ఆయన అన్నట్టుగానే అక్షరాలా జరిగింది. హేమ కొంతకాలం యముడితో కాపురం చేసి మండోదరి, మాయావి, దుందుబి అనే పిల్లలను కన్నది. ఆమె శరీరం వయసుతో ముడతలు కూడా పడనారంభించింది. ఒకప్పుడు హేమ సౌందర్యాన్ని గురించి గొప్పగా చెప్పుకున్న రాక్షసులే ఆమెను గురించి చెప్పుకోవటం మానేశారు. ఇంతలో దేవతలు వచ్చి యముడితో పోట్లాట పెట్టుకున్నారు. హేమ మా ఆడపడుచు, మాలోకంలో ఉన్నట్టయితే శరీర ధర్మాలకు అతీతంగా ఉండి నిత్య యౌవనిగా ఉండేది. నీకు భార్య కావటం చేత అందవికారంగా అయిపోయింది చూడు అంటూ వారు ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. యముడు విరక్తి చెంది తన పిల్లలను వెంట తీసుకుని దేశాటన చేస్తూ తిరిగాడు. ఇలా తిరుగుతూ ఉన్న సమయంలోనే అతనికి రావణుడు కనిపించాడు. అతనికి యముడు తన కుమార్తెను మండోదరినిచ్చి పెళ్లి చేశాడు. ఈ కథంతా నీకు తెలిసినదే కదా అని బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం కలిగింది. యముడు సాటిలేని శిల్పి అయి ఉండి కూడా విశ్వకర్మను పోటీలో ఎందుకు ఓడించి శాశ్వత కీర్తి సంపాదించుకోలేదు? తన విగ్రహంలో శాశ్వతంగా నిలిచిపోవలసిన సౌందర్యాన్ని క్షణికమైన సౌందర్యంగా బ్రహ్మ మార్చుతానంటే ఎందుకు సమ్మతించాడు? కీర్తికాంక్ష లేకనా? అటువంటి అందగత్తె తనకు భార్య అయితే అంతే చాలుననా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు నవ్వి బేతాళుడికి ఈ విధంగా జవాబు చెప్పాడు. బ్రహ్మదేవుడు హేమకు ప్రాణం ఇచ్చినప్పుడే యముడు విజయం సాధించాడు. ఎందుకంటే మనిషి చేసిన శిల్పాలకు అంతకు పూర్వం కానీ ఆ తర్వాత కానీ బ్రహ్మదేవుడు ప్రాణం పోయటం జరగలేదు. అదీగాక శిల్పంలో ఉండే సౌందర్యం శాశ్వతమైనదనుకోవటం చాలా పొరపాటు. విశ్వకర్మ నిర్మించిన నగరాలు, యముడు నిర్మించిన నగరాలు ఇప్పుడున్నాయా? అవి ఏనాడో నశించిపోయాయి. కానీ సౌందర్యం నశింపులేనిది. యముడు చేసిన హేమ విగ్రహానికి ప్రాణం పోసి బ్రహ్మదేవుడే ఆ విగ్రహంలో ఉండే సౌందర్యాన్ని శాశ్వతంగా చేశాడు. ఎందుకంటావా? హేమలో ఉండిన సౌందర్యం మండోదరికి వచ్చింది. ఆమెను కూడా త్రిలోక సుందరి అన్నారు. ఈనాటికి కూడా ప్రతి సౌందర్యవతిలోనూ హేమ సౌందర్యం ఉండనే ఉన్నది. ప్రపంచం ఉన్నంతకాలము అది నశించదు. ఇది తెలుసు గనకనే యముడు బ్రహ్మ సలహాను ఆమోదించాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.